ప్రభాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య కాదు, హత్య ఖచ్చితంగా. ఏసీపీ గిరితే తనను 80,000 మంత్లీ ఇవ్వమని అడిగాడని చెప్పాడు నాతో. అవి ఇవ్వనని డైరెక్ట్ గా తనతో చెప్పాడంట. అక్కడ టార్చర్ ఉంది నాకు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను ములుగుకి అని, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది వారం రోజులు అని చెప్పారు. వారం రోజులలో వెళ్ళిపోతా అనేసి టీవీ తన క్యాబిన్ లో ఉన్నది కూడా ప్యాకింగ్ చేసుకొచ్చుకున్నాడు ఇంటికి. 5 days లో వెళ్తాము అని చెప్పాను నాతో. కానీ ట్రాన్స్ఫర్ కానివ్వలేదంట, ఇక్కడే ఉండాలి అని ఫోర్స్ చేశారట. ఈ శిరీష్ అనే అమ్మాయి ఏ రోజు కూడా కాంటాక్ట్ లో అస్సలు లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయితో కాంటాక్ట్, అమ్మాయి రావడం ఇదంతా పెద్ద ఇష్యూ చేశారు. ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. నిజాలు ఏంటో తెలుసుకొని అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి. అనవసరంగా ఫొటోస్ పెట్టడం, అన్ని చూపించడం అంత ఇల్లీగల్ గా చేస్తున్నారు. ఇదంతా తనది ఆత్మహత్య కాదు, అస్సలే హత్య. కనీసం తన డెడ్ బాడీ ఉన్న పరిస్థితిని చూసైనా తెలుసుకోండి మీరు, అదేంటి, ఎలా జరిగింది. తన బాడీ మీద ఉన్న పేపర్స్, తన పాకెట్ లో పెన్, ఇవన్నీ తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? కనీసం చనిపోయేదింటే సూసైడ్ నోట్ రాస్తారు, ఆ నోట్ కూడా లేదు. న్యూస్ లో చూసి వచ్చాము అక్కడికి. ఇది క్లోజ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా దీన్ని పరిశీలించి అన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఒప్పుకోవడం కాదు, కానీ తను ఎప్పుడు డ్యూటీనే ఇష్టపడేవాడు. తనకి చాలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే లీవ్ తీసుకునేవాడు. మొన్న ఒక 10 days మాత్రం లీవ్ తీసుకున్నాను, మెటర్నిటీ లీవ్ ఇస్తారు, అది తీసుకున్నారంతే. ఎప్పుడు గాని పర్మిషన్ తీసుకొని సిక్ అయితే కూడా తన డ్యూటీ చేసేవాడు. అందరూ కానిస్టేబుల్స్ కూడా మరి ఎవ్వరు కూడా మరి నాకు కలవలేదు వచ్చి. మరి వాళ్ళదేమేనుందా, మరి వాళ్ళకు భయపడుతున్నారని శ్రీనివాస్ రెడ్డి అతను చెప్పాడు. మరి అతన్ని ఎందుకు ప్రశ్నించలేరు? ఆ సీసీ ఫోటేజెస్ ఉంటాయి. ఒకవేళ తన వెపన్ కేసు ఎప్పుడైనా కానిస్టేబుల్స్ దగ్గర ఉంటాయి. ఆ వెపన్ తను తీసుకెళ్లాడా, తను షూట్ చేశాడా, మరి వేరే వాళ్ళు తీసుకెళ్లారా వెపన్ ని అనే సీసీ ఫోటేజెస్ చూపించాలి. శిరీష వచ్చింది అంటున్నారు. శిరీష వచ్చిన కార్ ని సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు, కానీ మరి తనది మాత్రం చూపించలే. పోలీస్ స్టేషన్ లో ఎక్కడో వేలో ఉంటాయి సీసీ ఫుటేజెస్. ఆ స్టేషన్ లో ఎందుకు పని చేయవు అసలు? ఫస్ట్ అది సీసీ ఫుటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నా నేనైతే. ఇది ఖచ్చితంగా హత్యే. తన చేతిలో కూడా కరెక్ట్ గా ఇలా ఫోటో దిగినట్టుగా ఉన్నాయి. ఒకసారి తెలుసుకోండి. మీ న్యూస్ అయినా డిఎస్పీ వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు, ఏదో ఒక హెల్ప్ చేస్తామని చెప్పారు. కానీ హెల్ప్ కంటే ముందు దీన్ని ఇంకా పరిశీలించాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ క్లోజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, క్లోజ్ చేయకూడదని కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ ఎందుకు కానివ్వలేదు, అసలు కారణం ఏంటి? ట్రాన్స్ఫర్ అవుతుందన్న లోపు ములుగు వెళ్దాము అని డిసైడ్ అయ్యి కాల్ వచ్చింది. తర్వాత వద్దు అన్నారంట. తను చాలా డిసప్పాయింట్ అయ్యాడు వచ్చి ఇంటికి వచ్చి.